ఓకే. 'అక్కినేని ఫ్యామిలీలో' అఖిల్‌వి అన్ని మూవీస్ చూస్తే అన్ని ఫ్లాప్ మూవీసే కదా! అవును. లాస్ట్ టైమ్ వచ్చిన 'ఏజెంట్' కూడా ఫ్లాప్ మూవీ. సో, తన స్టోరీ సెలెక్షన్ కరెక్ట్ లేదంటారా? సో, తన పర్ఫార్మెన్సే కరెక్ట్ లేదంటారా? పర్ఫార్మెన్స్ ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా పర్ఫార్మెన్స్ తీసుకుంటే అతను ఓకే. బట్ స్టోరీ సెలక్షన్‌కొస్తే అది రాంగ్ ఉంది. బాగుంది గానీ డైరెక్టర్ రాంగ్ ఉన్నాడు. మెయిన్ థింగ్ ఈ మేకింగ్ చేసే అంత ప్రాసెస్ ఏదైతే ఉందో ఏదో కొత్తగా చూపియాలి, వేరే స్టైల్ అని వెళ్తున్నారు కానీ, 'అఖిల్' ఫస్ట్ మూవీ 'అఖిల్' అని ఉంది కదా! అందులో కొత్తగా ఉంది. సూర్య సంథింగ్ స్టోరీ ఉంది. బట్ అది ఏదైతే చూపియాలో ఆ విధంగా లేదు. కొంచెం అది ఏమంటారు అది ఎక్కువ చూపిచ్చారు. హై మూవ్‌మెంట్లు అవన్నీ పెట్టేసరికి సినిమా దబ్బింది. రెండోది మళ్ళా మొన్న వచ్చింది రీసెంట్‌గా 'ఏజెంట్' సంథింగ్. అది నాకు బాలీవుడ్ సినిమా గుర్తుకొచ్చింది. ఇట్లా దానివల్ల మనోడు ఏం చేయాలంటే ఫ్యామిలీకి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు గాని ఫ్యామిలీకి ఈళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటే ఈజీగా అందరి ముందు ఎళ్ళగలుగుతాడు. మనోడు యాక్షన్ ఫిల్మ్ ఎంచుకున్నాడు. స్టార్టింగ్ టు స్టార్టింగ్. యాక్షన్ ఫిల్మ్ ఎవరికి కనెక్ట్ అవ్వదు. ఎవడు యాక్సెప్ట్ చేయడు కూడా. అది మెయిన్ థింగ్. ఇంకా అతని సెలెక్షన్ రాంగ్ ఉంది ఫస్ట్ థింగ్. ఆ డైరెక్టర్ ఒక్క మంచోడు తాకిండంటే సూపర్ గుడ్ ఫిలిం వస్తది అంతే అది. ఓకే. వాళ్ళ డ్యాడీ మూవీస్ చూస్తే అప్పట్లో అన్ని బ్లాక్ బస్టర్సే. మరి వీళ్ళెందుకు చేయలేకపోతున్నారు అలాంటి మూవీస్? యెస్. అదే డైరెక్టర్ సెలెక్షన్, స్టోరీ సెలెక్షన్ ఉంటది. ఒక మంచి డైరెక్టర్‌ని ఒక స్టోరీ కరెక్ట్ పడే డైరెక్టర్‌ని పక్కకు పెట్టి వీళ్ళు వెళ్తున్నారు. ఈడు చిన్న, పెద్ద, కొత్తోడు, పాతోడు సంథింగ్ ఇలా ఏం తీసుకోకుండానే వెళ్తున్నారు. బట్ స్టోరీ అనేది వాళ్ళు ఎలివేషన్ ఇస్తారా? ఎలివేషన్ ఇవ్వలేరా? మరి ఒకవేళ ఎలివేషన్ వాళ్ళ డ్యాడీ సపోర్ట్ అయితే తీసుకుంటారో లేదో మనకంత ఐడియా రాదు. కానీ తీసుకున్నది ఉంటే మంచి ఫిలిం వస్తది. ఇప్పుడు నాగ చైతన్య తీసుకున్నారనుకో, కొన్ని ఆయన సెలెక్షనా, వాళ్ళ ఫాదర్ సెలెక్షనా మనకు అర్థం కాదు. బట్ కొన్ని ఫిలిమ్స్ చూస్తే మాత్రం ది బెస్ట్ ఫిలిమ్స్. అంతగా రీచ్ అవ్వకపోవచ్చు కానీ కొంతమందికి అది చాలా అట్రాక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పటికి కొన్ని ఫిలిమ్స్ మనకి గుర్తొస్తాయి అతని ఫిలిమ్స్ అవి ఏమాయ చేసావు సంథింగ్ ఆ ఫిలిమ్స్. అలాంటి ఒక్కటి అఖిల్‌కి పడ్డదనుకో ఈజ్ ద వన్ అయిపోతాడు. డెఫినెట్‌లీ అయితాడు. ఒక మంచి డైరెక్టర్, మంచి స్క్రిప్ట్ వస్తే. ఇప్పుడు 'నాగ చైతన్యది' 'తండేల్' రాబోతుంది. అది హిట్ అవుతది అనుకుంటున్నారా? యెస్. నేను మొన్న ఒక వెబ్ సిరీస్ చూసా మనది నాగ చైతన్యది. అది హాట్‌స్టార్‌లో చూసా. దాని పేరు అది సారీ నేను కొంచెం మర్చిపోయినా కానీ అది చూశాను. మా ఫ్రెండ్ గాడు ఇది చూడరా బాగుందంటే, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ అది వండర్‌ఫుల్. సేమ్ థింగ్ 'తండేల్' కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అది. ఓకే. 'నాగార్జున' 'బిగ్ బాస్' మీద పెట్టే కాన్సంట్రేషన్ వాళ్ళ పిల్లల మీద పెడితే బావుంటదని పబ్లిక్ అనుకుంటున్నారు. సో, మీరేమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నా. యాక్చువల్‌గా అదే ఆయనే మరి ఎందుకు సరే ఓకే అని వదిలేస్తే వాళ్ళు వెళ్తారులే మనం పెట్టుకుంటే మళ్ళీ జనాల్లో ఏదో అది ఉంటది కదా! అదే అనుకుంటాను కానీ ఆయనే ఓన్‌గా వెళ్ళిపోయాడు. ఈళ్ళ మీద పెట్టట్లేడు. పెట్టి ఉంటే ఒక మంచి డైరెక్టర్‌కి 'అఖిల్‌కి' ఇచ్చేది ఉంటే మంచి స్టోరీ ఒక డైరెక్టర్‌కి ఇచ్చేది ఉంటే మస్తు ఉంటదని నా ఫీలింగ్. ఆయన ఓన్‌గా 'బిగ్ బాస్' కానీ ఇంకా ఆయన సినిమాలు ఆయన కాన్సెప్ట్‌తోని వెళ్తున్నాడు. 'బిగ్ బాస్' మీద మాత్రం అసలు ఆయన 'బిగ్ బాస్' బంద్ చేస్తే మూవీస్ మీద వాళ్ళ కొడుకుల మీద పెట్టితే హైలైట్ ఉంటది మూమెంట్ అయితే. 'అఖిల్' ఎలాంటి మూవీ చేస్తే బావుంటదనుకుంటున్నారు? నాకైతే ఒక ఫ్యామిలీ మెంబర్‌గా చూడాలన్నది. ఆయనది నేను చూసిన ద బెస్ట్ మూవీ అంటే మన మూవీలో లాస్ట్ ఎంట్రీ ఇచ్చిన 'ఖతర్నాక్' ఎంట్రీ ఇచ్చింది చూసారా? అలాంటి ఒక ఫ్యామిలీ మూమెంట్ మూవీ చూసారనుకో ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు. థ్యాంక్ యూ బ్రో.